సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం తడకపల్లి మందపల్లి గ్రామాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి నర్సాపూర్ గ్రామాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ఆయన జయంతి రోజున విగ్రహాల ఏర్పాటు అంబేద్కర్ స్ఫూర్తిని నిలబెట్టే చర్యగా అభివర్ణించారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని, ఆయన అందరికీ చెందిన మహానుభావుడని హరీష్ రావు స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇలా రేవంత్ రెడ్డి ఎంత చిన్నగా ఆలోచిస్తాడో, ఆయన ఆలోచన విధానానికి కేసీఆర్ 125 అడుగులు అంబేద్కర్ పెట్టిండని ఆయన దండేస్తలేడు. అంబేద్కర్ దానికి తాళమేసి పెట్టిండు. ఇది తగునా? ఆనాడు కేసీఆర్ గారు అంబేద్కర్ మనమణ్ణి పిలిచి ఆయన చేతుల మీదుగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టిస్తే ఇది కేసీఆర్ పెట్టిండని దానికి తాళమేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. కనీసం అంబేద్కర్ కు దండ కూడా వేయనటువంటి సంకుచిత మనస్తత్వం రేవంత్ రెడ్డిది. ఇదా పద్ధతి? మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితుల అభ్యున్నతి విషయంలో, దళితుల సంక్షేమం విషయంలో చేతలు గడప దాటని పరిస్థితి ఉన్నది. వీళ్ళందరూ ఆలోచించాలి. మరి నేను ఒకటే కోరుతున్నాయి, అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఆ రోజు మాట ఇచ్చిండ్రో వాటిని వెంటనే అమలు చేయాలని, దళిత బంధు అందించాలని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా యువత బాగా చదవండి. చదువు మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ మధ్యకాలంలో కొన్ని గుడుంబ గంజాయి లాంటి గ్రామాల్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాంటి వ్యసనాలకు లోనైతే జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి డ్రగ్స్ కానీ ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. చదువుకోండి. ఈ ఆన్లైన్ గేములు ఆడి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. కొంతమంది యువత ఆన్లైన్ గేములు ఆడి లక్షల రూపాయలు పొడగొట్టే పాపం తల్లిదండ్రులు ఉన్న భూమి జాగా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎవడు ఏ ఆన్లైన్ గేమ్ మనకు పైసలు ఇయ్యది. మనను గుంజుకోవడం, మనం దోచుకోవడం తప్ప ఆ గేమ్ ఆడి పైసలు సంపాదిస్తామంటే అది మూర్ఖత్వమే. మనం సంపాదించడానికి వాడు గేమ్ పెట్టడా? మనం దోసుకోనికి పెడతాడు వాడు. అందువల్ల యువత దయచేసి ఈ ఆన్లైన్ గేములు ఆడకండి. డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రమాణం చేసి మంచి చదువుల కోసం, మంచి సమాజం కోసం, అంబేద్కర్ స్ఫూర్తి కోసం అంకితమయ్యే విధంగా ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బైండ్ల సాయిలు గారిని, వారి కుటుంబాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.